అందరికీ నమస్కారం. ప్రతిరోజు మన ఇంటికి కుప్పలు తెప్పలుగా వచ్చే ప్లాస్టిక్ కవర్స్ని మనం ఎలాగో ఆపలేం. కనీసం వాటిని రైట్ వేలో అన్న డిస్పోజల్ చేద్దాం. మనం గమనించుకుంటే ఒక రోజుకి మన ఇంటి నుంచి ఎంత ప్లాస్టిక్ కవర్స్ వెళ్తాయి, ఒక వారానికి ఎన్ని వెళ్తాయి, ఒక నెలకి ఎన్ని వెళ్తాయి, అలాగే ఒక సంవత్సరానికి ఎన్ని వెళ్తాయి. ఈ ప్లాస్టిక్ కవర్స్ అన్నీ ఏ వాటర్ బాడీలో చూసినా అవే, నదుల్లో చూసినా అవే, చెరువుల్లో చూసినా అవే, చిన్న చిన్న కాలువల్లో అవే, డ్రైనేజీల్లో అవే, వీధుల్లో తిరిగే ఆవుల నోట్లో అవే. వీటన్నిటినీ తీయడం కూడా చాలా కష్టమవుతుంది. అలా కాకుండా మనం ప్రాపర్ వేలో డిస్పోజల్ చేయగలిగితే వాటిని తీయడం అనేది చాలా ఈజీ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకొని మనకి ప్రతిరోజు వచ్చే కవర్స్ అన్నిటిని తీసుకొని బాటిల్స్లో పెట్టగలిగితే, ఇలా నేను పెట్టాను చూడండి, ఇలా పెట్టగలిగితే వీటిని మున్సిపాలిటీ వాళ్ళు తీయడము ఈజీ అవుతుంది. పైగా వీటిని రీసైకిల్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ మధ్య కొంతమంది ఈ బాటిల్స్ అన్నిటిని, ప్లాస్టిక్ బాటిల్స్ అన్నిటిని బ్రిక్స్గా వాడుతున్నారు. అలా కూడా వాడతారు. లేదంటే అదే రీసైక్లింగ్కి కూడా తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. వీధుల్లో ప్లాస్టిక్ కవర్స్తో పడే చెత్త అనేది తగ్గుతుందన్నమాట.